నీ అబ్బా ఒక్కడు రాలేదు. ఛే, అన్నా ఇంకా 2 రూపీస్ ఇస్తా ఉన్నా, మరి 2 రూపాయలు కూడా అడిగేస్తున్నారు. ఎప్పుడు ఇంతే. ఓ షిట్, 9 అయిపోయిందా? మామ బ్లూ షర్ట్ వేసుకున్నావా? లేదురా మెరూన్. అంటే దూరం నుంచి అలా కనిపిస్తుందిలే. ఓహో, ఎక్కడున్నావురా? నేనా, గ్రౌండ్ ఫ్లోర్లో. ఏరా పరిగెడుతున్నావా? పక్కనే ఉన్నా, 10 నిమిషాలు వచ్చేస్తా. పక్కనే ఉంటే 10 నిమిషాలు ఎందుకురా? ఏహే, వస్తున్నా బెటరా. ఎక్కడో ఉంటాడు 10 నిమిషాలు అంటాడు. ఈడు మారడు. వీడెక్కడ ఉన్నాడు? అబ్బా నువ్వు ఆర్డర్ ఇచ్చి నేను వచ్చేస్తున్నా. నేను ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ అర్ధగంట అయింది. ఏం చేస్తున్నావురా? రెడీ అవుతున్నా బా. మరి అదే నేను రెడీ అయ్యి వచ్చానా? రే నువ్వు ఎంత రెడీ అయినా అంతే. అంతేలేరా. రే సరదాగా అన్నారా బాబు, వచ్చేస్తున్నా. సరే సరే ఫాస్ట్గా రా. వీళ్ళు ఏం చేస్తున్నారు? నైన్ 30 అయిపోయిందా? ఓ గాడ్, కాల్ కూడా చేస్తాడా? చా, ఇప్పుడేం చేయాలి? అరే ఫోన్ లిఫ్ట్ చేయరా. నువ్వు లిఫ్ట్ చేయొచ్చుగా. దగ్గరగా ఉంది బే. హలో. నీ అబ్బా ఇంకా లేవలేదా? చంపేస్తానరా నిన్ను. మా ఇంకొక నుంచి ఎత్తున్నాను మా, ఈడే లేవట్లేదు. నేను రెడీ ఆల్రెడీ ½ అవర్ దాటింది. నాకు డౌటే. అబ్బా పట్టేశాడు. 5 సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు, ఏమాత్రం ఎంత లేదురా మీకు. ఛ, హాయ్ మామా. హాయ్ రా. ఏమో ఎగ్జాక్ట్గా 9కి వచ్చావా? ఆడి పంచాలిటీ మనకు తెలిసిందే కదరా. నీ గురించి కూడా అందరికి తెలుసులే అప్ప. వినపడింది. ఏంటబ్బా మంచి హ్యాండ్సమ్ గా తయారైనవా? రే ఎక్కడికి రా? మరి సిగ్గుపడుతున్నాడు. రే కాసేపు ఆపరా. ఆ అమ్మాయిది కూడా అదే ఫీలింగ్. వినపడింది. ఏంది మా ఎప్పుడు చేసిన ఫోన్ బిజీ బిజీ అని వస్తుంది? అవునరా, నిన్న కూడా ½ అవర్ తర్వాత కలిసింది కాల్. రే ఏంట్రా సంగతి? అదేం లేదురా. రేయ్ చెప్పరా. చెప్పరా. ఓకే ఓకే. ఒక రోజు క్రికెట్లో బౌలింగ్ చేస్తుంటే. ఏరా కెప్టెన్ నువ్వేనా? అవునరా, ఏ అలా అడిగావు? లేకపోతే నీకే ఆర్డర్ ఇచ్చారు బౌలింగ్? ఊరాడు అలా పంచులు హెత్త నేను చెప్పను రోయ్. మరి నువ్వు ఎన్నిసార్లు ఉంటావారా వాడు బౌలింగ్ లోనే? కాసేపు నోర్మి నువ్వు చెప్పు. కిడింగ్ బే. ఏహే నువ్వు కంటిన్యూ మా. అలా బౌలింగ్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయిని చూసా. అంతే, బాల్ మన కంట్రోల్ తప్పింది, బాడీ అటు అట్రాక్ట్ అయింది. నీ అబ్బా. హే సారీ సారీ. ఆ అమ్మాయి గ్రౌండ్ లో పని ఏంట్రా? క్యాంటీన్ షార్ట్ కట్ రా. అప్పటి నుంచి అమ్మాయిని ఫాలో అయ్యా.
ఎస్ ఒక రోజు అలా ఫాలో అవుతుంటే అంకుల్ ఒక 5 స్టార్. ఉన్నావు డైరీ మిల్క్ 5 స్టార్ 5 స్టార్ ఏంటన్నా ఎప్పుడు డైరీ మిల్క్గా తీసుకుంటావు? 5 స్టార్ అని చెప్పానుగా చెప్పించే. ఏంటన్నా వాయిస్ రైజ్ అవుతుంది? ముందు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 250 ఇచ్చి మాట్లాడు. అలా తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఒకసారి పాటలు వింటూ ఓయ్ ఏమైందిరా? ఏం లేదురా. ఓకే ఓకే. ఎరా నందు, అప్పట్లో ఆంటీకి ఫోన్ చేస్తే ఎవరు అమ్మాయిలు పడతాడు అన్నారు, ఏంట్రా మ్యాటర్? నీ కూడా చెప్పేసిందా? అబ్బే అదేం లేదురా. షో చేయకు చెప్పే. ఒకరోజు బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఆటోలో మెరుపు కనబడింది. చేసి మరీ ఎక్కా, కానీ మా తర్వాత యాజ్ యూజువల్గా ఫాలో అయ్యా. ఇక్కడ ఒకరోజు అలా వెయిట్ చేస్తుంటే తమ్ముడు ఒకసారిలే. పైగా నీ వల్ల వదలే కానీ దిగు. జీవితం. ఒకరోజు ఆ అమ్మాయి ఏమైందిరా? అబ్బే ఏం లేదురా. పట్టావుగా. ఒక్క నిమిషం. బంగారం మచ్చా ఏంటిడు వచ్చినప్పటి నుంచి మెసేజ్లు కాళ్ళు? ఆయన గర్ల్ ఫ్రెండ్తో. మరి నీ సంగతి ఏంట్రా? ఎందుకు అడుగుతాలే, అది పెద్ద స్టోరీ. చిన్నగా చెప్పరా. నాకు ఒక అమ్మాయి ట్రై చేస్తుంటే నేను ఇంకొక అమ్మాయికి ట్రై చేశా, కానీ దాన్ని ఆడబట్టేసి నీకు చెల్లి లాంటిది బావా అన్నాడ్రా. ఇంకేముంది, నాకు ట్రై చేసిన అమ్మాయికి ఎస్ చెప్పేశా. కానీ నేను చేసింది కరెక్టా కాదా అని. కరెక్టే. రే సంజు, నీ స్టోరీ చెప్పమా. ఆ రోజు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయితో పాటు ప్రపంచం అంతా అందంగా కనిపించింది. రే కవితలొద్దు, కంటెంట్ చెప్పు. ఒకరోజు మన బెటాలియన్తో మీటింగ్లో ఉండగా, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కే సత్యనారాయణ అని కేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? హలో. ఆ తర్వాత కామనేరా. హలో, ఇక్కడ కే సత్యనారాయణ గారని. ఓ మీరేనా? అంటే నాకు తెలియకుండా ఇంత అందమైన అమ్మాయి వెతికే అంత ఫేమస్ పర్సనాలిటీ ఎవరా అని చిన్న క్యూరియాసిటీ. రావే బాబు. నువ్వేంటి ఇక్కడ? అంటే అతని అడ్రస్ ఒకవేళ తెలిస్తే మీకు చెప్పాలంటే ముందు మీ అడ్రస్ తెలుసుకోవాలిగా. ఏంట్రా
ప్రతి ఒక్కడు హారర్ సినిమాలో క్లైమాక్స్ లో ఆపుతున్నారు. టెన్షన్ తెచ్చిపోతున్నాను ఇక్కడ. చెప్పే ఆహా, ఏం కొట్టా అప్ప దెబ్బ? ఏం కొట్టావు, ఏం పట్టావు ఇవన్నీ కాదురా, నువ్వెప్పుడు పడతావో చెప్పు. ఏంటి రాలన్ను? ఆడికి అమ్మాయి ఫ్లాట్ అయిందిగా. ఏంటి ఇడికా? ఏరా నేను లేనప్పుడు చూసి ఏదో చెప్పేశావా? ఇడికి అంత సీన్ లేదు మా. అంటే నీకు బైక్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో కూడా తెలీదు. నువ్వు కూడా అమ్మాయి ఫ్లర్టింగా? అంటే నీకు అమ్మాయికి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియదు. ఫ్లర్ట్ చేయడమే కాకుండా ఇంటికి వచ్చేస్తావా? ఈసారి వస్తే మా డాడీకి చెప్పేస్తావు. అంటే నువ్వు చేయి పట్టుకోవడమే తప్పు, మళ్ళీ సిగ్గుపడతావేంట్రా? బంగారం యశిత్ మాల్లో ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు? ఎక్కడున్నావు? తంబి చెల్లి అక్కడ. అందుకే మా మనకు అమ్మాయిలు వద్దు.